సుప్రీంకోర్టు దాన్ని రద్దు చేసింది. లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఈ వీళ్ళకి ప్రిన్స్లీ కింద మీరు సంవత్సరానికి డబ్బు ఇవ్వాల్సిందే అనేది కోర్టు చెప్పిందన్నమాట. అది అయిన తర్వాత మళ్ళీ అదే తెలంగాణలో వి రామారావు గారు, దత్తాత్రేయ అంకుల్ గారు, మా నాన్నగారు బంగారు లక్ష్మణ్ గారు, ఎంతో మంది సంఘం అప్పుడున్న లీడర్, ఇప్పుడు ఇంకా బతుకున్న నరసింహరావు గారు గోల్కొండ జిల్లాలో ఉంటారు. వారు వీళ్ళందరూ కూడా ఎమర్జెన్సీలో రాత్రి పంపుతున్నారు. % పావర్టీ తగ్గించింది ఈ దేశంలో అనేది కూడా IMF రికార్డ్ ఇచ్చింది. 285% డిజిటలీ వీఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ వేరే కంట్రీస్ అనేది. అంటే ఇంటర్నెట్ యూజర్స్ మరి UPI యూజర్స్ ఎంతమంది ఇంక్రీజ్ అయ్యారో అనేది మీకు తెలుసుకోవచ్చు. ఈ రకంగా మనము ముందుకు నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో మేము ముందుకి సాగుతున్నాం. వికసిత్ భారత్లో వచ్చి 2047లో దేశంకి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అయినా మనకి ఇంకా కూడా డెవలప్డ్ కంట్రీ అనేది రావట్లేదు. కానీ 2047 డెవలప్డ్ కంట్రీ అవ్వాలి, వికసిత్ భారత్ అవ్వాలనే సంకల్పంతో ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి ఈరోజు ఏదైనా తీసుకోండి, 2014లో ఎర్రకోట నుండి స్వచ్ఛ భారత్ నుండి ఇప్పటి వరకు ఆపరేషన్ సింధూర్ వరకు కూడా నరేంద్ర మోదీ గారు దేశం అంతా కూడా ప్రపంచం అంతా కూడా భారతదేశం ఎంత స్ట్రాంగో, మా బార్డర్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నారో, మా ఆర్మీ సర్వీసెస్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో అనేది తెలియజేయాలి. మొత్తం ఇప్పుడు ప్రపంచంలో కూడా భారతదేశం ఏది అనేది అందరికీ కూడా తెలుస్తుంది. ది స్ట్రాంగెస్ట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉన్నాయి అనేది అందరికీ కూడా ప్రపంచంలో కూడా భారతదేశం తెలుస్తుంది. ఎందుకంటే భారతదేశం ముందుకు సాగుతోంది, అభివృద్ధి చెందుతోంది అనే విషయం అందరికీ తెలుస్తుంది. ఈరోజు ఎమర్జెన్సీ డే 50 సంవత్సరాలు అయ్యి ప్రతి ఒక్కరు కూడా అది తెలవాలి. అసలు 50 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా దేశాన్ని నాశనం చేసింది అనే విషయం తెలియాలి, యూత్కి ఎస్పెషల్లీ తెలవాలనే విషయంలో మన యువమోర్చా ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేశాము. అందుకనే అందరికీ కూడా ఎమర్జెన్సీ విషయం తెలియజేయాలని ఈ ప్రోగ్రాం తీసుకున్నాం. ఎమర్జెన్సీకి 50 సంవత్సరాలు ఉంటుంది. కానీ 50 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ అప్పుడున్న ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ ఆమె అధికారంలో ఉండాలి, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏ అరాచకాలు చేసినా అవన్నీ నడవాలి, ఎంత కరప్షన్ చేసినా నడవాలి అనే ఆమె ఒక ఈగోని ముందు పెట్టుకొని అప్పుడు 4 పిల్లలు అయిన ఈ దేశంలో కాన్స్టిట్యూషన్ హత్య చేసింది. రైట్ ఫర్ స్పీచ్ అందరినీ తీసేసింది. నో వన్ షుడ్ టాక్, ఎవరు కూడా మాట్లాడకూడదు. రైట్ ఫర్ ది లా అంతా నా చేతిలోనే ఉండాలి, ఏ కోర్టుకి కూడా అధికారం లేదు నా అధీనించుకోవడానికి అనేది అప్పుడు సుప్రీంకోర్టు మరియు హైకోర్టులో ఉన్న పవర్ని అంతా కూడా తీసేయడం. మూడవది రైట్ ఫర్ ది లా అని అంటారు కదా, అన్నీ కూడా అన్ని చేతిలోనే నడవాలా అనే విషయం కూడా అది చేయడం. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మంచిగా నడిపించాము అనే విషయం తెలియజేస్తుంది. కానీ ఈరోజు కూడా ఆ బాధ్యతలు ఎవరు ఉన్నారో, ఎంతమంది లీడర్స్ 1,05 లీడర్స్ అందరూ కూడా దేశం మొత్తం కూడా అరెస్ట్ అయ్యి జైల్లో పెట్టడం జరిగింది 21 నెలలు. ఈరోజు కూడా వాళ్ళ కుటుంబాలు ఎంతో బాధపడుతుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 21 నెలలు మన స్వాతంత్రాన్ని అందరూ కూడా తీసేసి కేవలం పొద్దున 26 పొద్దున 8 గంటలకి న్యూస్లో రేడియోలో చెప్పడం జరిగింది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్డ్ ఎమర్జెన్సీ ఇన్ దిస్ కంట్రీ. రీజన్ ఏమిచ్చింది? ఇంటర్నల్ డిస్టర్బెన్స్ గురించి. అంటే ఇంటర్నల్ డిస్టర్బెన్స్ గురించి ఇంటర్నల్గా ఆమె మీద వ్యతిరేకం జరుగుతుంది అనే విషయం మీద మాట్లాడుతుంది. దీని గురించి నాకు మొత్తం అధికారం ఉంది, నేను దీన్ని ఎమర్జెన్సీ డిక్లేర్ చేయిస్తున్నాను అని చెప్పి మొత్తం భారతదేశం ఎమర్జెన్సీ ఇదే విషయం ప్రజలలో తీసుకెళ్ళాలి. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు 11 సంవత్సరాలు పరిపాలనలో
ఈ దేశంలో నేషనల్ ఎకానమీ ఒకవేళ చూసుకుంటే కనుక వీఆర్ ది థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. అందరికీ నమస్కారం. ఈరోజు మా మేడ్చల్ నియోజకవర్గంలోని విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో జిల్లా యువమోర్చా ఆధ్వర్యంలో ఏదైతే బ్లాక్ డే ఎమర్జెన్సీ డే ఇందిరాగాంధీ పరిపాలన అంటే 50 సంవత్సరాలు కావస్తూ ఉంది కాబట్టి దానికి ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశమే అది. అంటే ఆమె ఎమర్జెన్సీ కాలంలో ఆమె ఎన్నికైన 1971లో ఎన్నికైన తర్వాత ఆమె ఎన్నిక చెల్లదని చెప్పి అప్పుడున్న ఆయన ప్రత్యర్థి అయినటువంటి నారాయణ గారు అహ్మదాబాద్ కోర్టులో కేసు వేయడం వల్ల 1975లో అది జూన్ 12వ తారీఖున తీర్పు వెల్లడించే కార్యక్రమం అనుగుణంగా అంటే ఆమెకి వ్యతిరేకంగా తీర్పు వస్తుందనే టైంలో ఆమె ఏదైతే నా పదవి పోతుంది లేకపోతే 6 ఏళ్ళు నన్ను నిషేధంగా అంటే పోటీ చేయకుండా నిషేధాన్ని కోర్టు విధిస్తుందని చెప్పి ముందు జాగ్రత్తగా ఆమె ఏదైతే ఎమర్జెన్సీ డేని ప్రకటించడం జరిగింది. ఎమర్జెన్సీ డే కాలంలో కూడా దాదాపు 21 నెలల కాలంలో ఆమె అనేక అంటే ఆమె నిరంకుశ పాలన కూడా రజాకార్ల పాలన ఎట్లా సాగిందో ఆ 21 నెలలు కూడా స్వాతంత్రం ఉన్నా లేనట్టుగా ఆమె మేధావులని లేకపోతే ఉద్యమకారులని లాయర్లని పత్రికా వాళ్ళని అనేక రకాలుగా దాదాపు 132,000 మందిని జైళ్ళలో పెట్టి అనేక హింసలు పెట్టి అంటే ఒక మాట్లాడే బయటకు వచ్చి స్వతంత్రంగా మాట్లాడే హక్కు లేకుండా ఇబ్బందులు గురి చేసిన ఇందిరాగాంధీ పరిపాలన సాగింది కాబట్టి దానికి అందరికీ ప్రజలకు ముఖ్యంగా మేధావులకి ప్రతి ఒక్కరికి తెలవాలన్న ఉద్దేశంతో మా బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్ర నాయకత్వంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తూ ప్రజలకందరికీ తెలిసే విధంగా కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ పరిపాలన 50 సంవత్సరాలు అనుకోండి 50 సంవత్సరాల పరిపాలనలో దేశాన్ని విచ్ఛిన్నం చేసి అంటే గరీబ్ హఠావ్ అనే నినాదంతో ముందుకు ఆమె చెప్పిన మాటలు గరీబ్ హఠావ్ అంటే ఆమె అర్థము గరీబులని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టాలి లేకపోతే బ్రతకనియొద్దని చెప్పే ఉద్దేశం ఆమె పరిపాలన సాగింది కాబట్టి మీడియా సోదరులు కూడా ఈ విషయాలను ప్రతి ఒక్కరికి ప్రజలకు తీసుకెళ్లే విధంగా కృషి చేయాలని తెలియజేస్తారు. థ్యాంక్ యూ. 50 సంవత్సరాల కాలరాత్రి చాలామందికి గుర్తున్నది, కానీ యువతరం ఇప్పుడున్నటువంటి యూత్కు తెలియదు కాబట్టి రాజ్యాంగాన్ని మేమే కాపాడుతున్నాం. ప్రజాస్వామ్యం అంటే మాకు చాలా విలువ ఉన్నదని రాజ్యాంగ బుక్కులు పట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీకి గుణపాఠం చెప్పాలని ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం. అసలుకి కాన్స్టిట్యూషన్ బుక్కులు పట్టుకునే నైతిక అర్హత కాంగ్రెస్ వాళ్ళకి లేదు. వాక్ స్వాతంత్రాన్ని రద్దు చేసినాం, న్యాయ వ్యవస్థను రద్దు చేసినాం, పత్రికా స్వేచ్ఛను రద్దు చేసినాం, మూడింటిని రద్దు చేసినాం. మీరా రాజ్యాంగ విలువల గురించి ప్రజాస్వామ్యం గురించి భారతీయ జనతా పార్టీకి చెప్తున్నాం. దయ్యాలు వేదాలు పలుకునంటే గిదే. ఈరోజు రేవంత్ రెడ్డి అంటున్నాడు ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తావట. ఏంటిది గిదా? నువ్వు తీసుకొచ్చే ఇందిరమ్మ రాజ్యం కోర్టు తీర్పిస్తే ఉందాగా నువ్వు యాక్సెప్ట్ చేసి నువ్వు రాజీనామా చేసి ఇంటికి పోవాలి. కోర్టు తీర్పు నీకు వ్యతిరేకంగా రాగానే నువ్వు ఎమర్జెన్సీ అంతర్గత కలహాలని ఒకటి పెట్టి ఇదివరకు ఎమర్జెన్సీ వచ్చిందంటే చైనా వారప్పుడు వచ్చింది, బంగ్లాదేశ్ను విముక్తి చేసినప్పుడు ఇండియా పాకిస్తాన్ వారప్పుడు వచ్చింది, విదేశీయులతోని కొట్లాడినప్పుడు శత్రువులతోని మనం ఎమర్జెన్సీ పెట్టుకున్నాం. కానీ అంతర్గత కలహాలని నువ్వు ఎమర్జెన్సీ పెట్టింది మొట్టమొదటిసారి. క్యాబినెట్ సిఫార్సు లేదు, పార్లమెంటు ఆమోదం లేదు. ఇదా మీరు ప్రజాస్వామ్యం మీద మీకు గౌరవం, చట్టం మీద గౌరవం? ఇదా ఎమర్జెన్సీ అని పెట్టి చట్టంలో కాన్స్టిట్యూషన్లో అంబేద్కర్ను అవమానపరిచేది మీరు. అంబేద్కర్ రాసిన ప్రియాంబుల్లో సెక్యులర్ పదాన్ని సోషలిస్ట్ పదాన్ని నువ్వు పార్లమెంటు లేనప్పుడు నువ్వు ఎట్లా చూపిస్తావు? భారతీయ జనతా పార్టీ సూటిగా అడుగుతున్నాను. ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేని వాళ్ళు, రాజ్యాంగం మీద విలువ లేని వాళ్ళు మీరా మాకు రాజ్యాంగ విలువల గురించి చెప్పేదని ఈరోజు ప్రజలకు వెళ్తున్నాం. మేము ఈ 50 సంవత్సరాల నాడు క్రితం మీరు చేసినటువంటి కాల రాత్రి ఎంతమందిని అణిచిర్రు, ఎంతమంది మాస్ లక్షల మందిని స్టెరిలైజేషన్ చేసిన, వ్యాసక్తం చేసిన, బీదోలను స్లమ్ ఎరిజన్ 1,00,000 మంది ఇళ్లను కూలగొట్టిన, తక్కువైన గేట్ కాడ కాల్పులు జరిపి పేదోళ్ళను చంపారు. మీరా మాకు ప్రజాస్వామ్యం గురించి చెప్పేదని గుర్తు చేయడానికి, యువతరానికి చెప్పడానికి ఇవాళ మేడ్చల్ రూరల్ జిల్లాలో ఈ యొక్క ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మేమందరం భారతీయ జనతా పార్టీ నాయకులమందరం సదస్సు నిర్వహించడం మీ అందరికీ తెలియజేస్తున్నాం.